హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇదేంటిది ఏంటంటే కంటిన్యూస్ అండ్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ స్టాండర్డ్ ఎర్రర్లో అసలు ఏమిస్తారు, ఏం చేయాలి అనేది చెప్తాను. యాక్చువల్గా ఈ 6 ఫార్ములాస్ స్టాండర్డ్ ఎర్రర్లో యూస్ చేస్తాము. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఇదే వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది వెరీ సింపుల్ స్టాండర్డ్ ఎర్రర్ అడుగుతున్నారు. జస్ట్ అట్లీస్ట్ ఫార్ములాస్ అన్నా గుర్తుపెట్టుకొని ఏది ఇస్తే ఏది చేయాలని నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఎర్రర్ ఫర్ శాంపుల్ మీన్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఎక్స్ బార్స్. దానికి స్టాండర్డ్ ఎర్రర్ ఎలా రాస్తాము? సిగ్మా బై రూట్ ఎన్. What is our standard error here? Sigma by root n. And next one, sample. SE means standard error beta. Standard error of sample proposition. Proposition ఇచ్చినప్పుడు standard error ఏంటిది అని అంటే p is equal to under root of pq by n. Here q is nothing but 1 minus p. Okay. And next standard error of sample. మరి శాంపుల్స్కి స్టాండర్డ్ ఎర్రర్ ఏంటిది? ఇక్కడ శాంపుల్ మీన్ కనుక్కున్నాం. మరి శాంపుల్కి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. ఎస్డి ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. ఏంటిది? స్టాండర్డ్ ఎర్రర్ ఫర్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద శాంపుల్ ఇదండి. అండ్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ శాంపుల్స్ ఇచ్చినప్పుడు అంటే ఎక్స్ బార్ ఇచ్చారు, 2 శాంపుల్స్ మీన్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అంటే ఏంటిది అని అంటే ఇది సిగ్మా బై రూట్ ఎన్ కదా నాన్న. సేమ్ లైక్ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై ఎన్ ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై ఎన్. మరి డిఫరెన్స్ ఆఫ్ 2 ప్రపోజిషన్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈస్ ఫర్ 2 ప్రపోజిషన్స్ ఫార్ములా. అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనము వీటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేద్దామండి. అండ్ మీకు సొల్యూషన్ రాదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడెంటిఫికేషన్ కష్టం అనుకున్న వాళ్ళు, ఒకవేళ కాసం వాళ్ళైతే థర్డ్ యూనిట్, అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకైతే ఇది కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది ఎస్డి. ఓకే, అక్కడ ప్రిపేర్ అవ్వండి. మీ యాజ్ పర్ యువర్ సిలబస్ కాపీ ఎక్కడ వస్తుంది, కొంతమందికి 3లో ఉంది, కొంతమందికి 4లో ఉంది. అటానమస్ కావచ్చు, అఫిలియేటెడ్ కావచ్చు, వాళ్ళ సిలబస్ని బట్టి అది ఏ బిట్లో వస్తుందో అట్లీస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఎర్రర్ అని కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ద వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ 2. ఏమని ఇచ్చారు ఇక్కడ? పాపులేషన్ వేరియన్స్ 2. The size of the sample collected from the population is 169. అయితే గనక what we have to calculate? What is the standard error of mean? ఏమంటున్నారు? స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్ అంటే మనం ఈ ఫస్ట్ ఫార్ములా అప్లై చేయాలి. ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ అవన్నీ నోట్ చేయండి. ఏమేమి ఇచ్చారు నాకు? ఎన్ అంటే ఏంటిది? ఎన్ ఈజ్ ఏ శాంపుల్ సైజ్. ఓకే, ఎన్ ఈజ్ ఏ సైజ్ ఆఫ్ ద శాంపుల్. ఎంత ఇచ్చారు నాకు? సైజ్ ఆఫ్ ద శాంపుల్ 169 ఇచ్చారు. ఇంకా ఏమేమి ఇచ్చారు? వేరియన్స్ ఇచ్చారు. ద వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, వేరియన్స్ ఇచ్చినప్పుడు మరి నాకు ఈ ఫార్ములాలో ఈ సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ బెటా, అవునా? ఓకే, ఈ సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, బట్ ఇది శాంపుల్ సైజ్. నాకు వేరియన్స్ తెలుసు, నాకు స్టాండర్డ్ డీవియేషన్ తెలియదు. అప్పుడు దాన్ని ఎలా కనుక్కుంటామంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. నాకు ఎస్ కావాలి, రైట్? వేరియన్స్ యూస్ చేసి డైరెక్ట్ ఇస్తే ఓకే, డైరెక్ట్ ఇవ్వకపోతే దీన్ని నేను ఏంటిది యాక్చువల్ దీని వాల్యూ ఏంటిది మనకి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ పాపులేషన్. ఏంటిది? పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్. డైరెక్ట్ ఇస్తే రాయండి, ఇక్కడ ఇందులో ఇచ్చారా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ అని ఇచ్చారు. అలా ఇవ్వకపోతే మనకు స్టాండర్డ్ డీవియేషన్ని మనం ఏమని రాయొచ్చు అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ దట్ పాపులేషన్. అవునా? అంటే నాకు సిగ్మా కావాలి అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ వేరియన్స్ అని రాయొచ్చు కదండి. మరి వేరియన్స్ ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ? దట్ ఈస్ 2. ఇది 2 అంటే రూట్ వేరియన్స్ అంటే రూట్ ఆఫ్ 2 అని రాయొచ్చు. నౌ ఐ నో స్టాండర్డ్ డీవియేషన్ అండ్ శాంపుల్ సైజ్, వెరీ ఈజీ. అప్పుడు స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్
ఎర్రర్ ఆఫ్ మీన్ ఫర్ శాంపుల్ ఏంటిది అవుతుంది నాకు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ n. వాట్ ఈస్ అవర్ సిగ్మా? రూట్ 2. వాట్ ఈజ్ అవర్ రూట్ n? రూట్ 169 అంటే రూట్ 2/13. 2/13 అంటే మీరు ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఏమని రాయొచ్చు అని అంటే దిస్ ఈజ్ 1.41/13. క్యాల్సి యూస్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే 0.10846. ఎంత వచ్చిందండి? దిస్ ఈజ్ మై x bar, mean of the sample. Now దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మరి మీన్ ఇస్తే వేరియన్స్ ఇస్తే మీన్ ఫస్ట్ మీకు ప్రాబబిలిటీ బేసిక్స్ అన్నీ వచ్చి ఉండాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ శాంపుల్ సైజ్ ఈజ్ 80 taken from your population whose standard deviation is 15. ఫైండ్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్స్. అంటే సేమ్ ఇదే ఫార్ములా అడిగారు. ఏంటిది? స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్స్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్స్ అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ n. మరి నీకు ఇక్కడ n అంటే ఇచ్చారు. వాట్ ఈజ్ అవర్ n? శాంపుల్ సైజ్, దట్ ఈజ్ 80. దెన్ వాట్ ఈజ్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్? సిగ్మా, విచ్ ఈస్ 15. వెరీ ఈజీ. అప్పుడు ఎలా కనుక్కుంటాము? 15/√8 అంటే 15/4√2 అని అంటే 2√2 అని రాయొచ్చు కదా. ఓకే, దీన్ని మీరు సింప్లిఫై చేశారనుకోండి, కరెక్టేనా? దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే చూడండి, 15/4√2. ఓకే, జస్ట్ సెకండ్. క్యాల్సి ఉంటే సింప్లిఫై చేయండి అమ్మా. ఎంత వచ్చింది అని అంటే అది 80 కదండి. 80, నాట్ 8. ఇది 80, ఇది 80 అంటే మనం ఏమని రాయొచ్చు దాన్ని? 4√5 అని రాయొచ్చు. అంటే 16 5s అని రాయొచ్చు కదా. ఓకే, 16 × 5 అంటే 15/4√5. అంటే ఇంకెలా రాయొచ్చు దీన్ని? 5 × 3/4√5 అంటే ఇంకెలా రాయొచ్చు? 5ని √5 × √5 3/4√5. ఈ √5 క్యాన్సిల్. ఓకే, 3√5/4 ఎంత? 3√5/4. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చినటువంటి ఆన్సర్ అంతే. మీరు క్యాల్సి ఉంటే ఇంకా రాయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. వన్ మోర్ ప్రాబ్లం, లాస్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇక్కడ వినండి. వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్ if a sample size taken from an infinite population of sample, okay, size is increased from 400 to 900. అంటే ఏం తీసుకున్నారు? పాపులేషన్ అనేది, శాంపుల్ సైజ్ అనేది ఇన్ఫైనైట్ తీసుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు, బట్ అందులో ఒక అది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ ఫ్రమ్ సంథింగ్ మైనస్ ఇన్ఫైనైట్ తీసుకున్నారు సంథింగ్, రైట్? అక్కడ 400 to 900 వేరియేట్ అయినప్పుడు దాని స్టాండర్డ్ ఎర్రర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్ కదా మనం కనుక్కోవాల్సింది, దిస్. ఓకే, అండ్ శాంపుల్ సైజ్ అనేది n. అప్పుడు n అనేది n1 400 అనుకున్నారనుకోండి. వాట్ ఈజ్ అవర్ స్టాండర్డ్ ఎర్రర్ 1? సిగ్మా బై రూట్ n1 అంటే సిగ్మా బై √400 సిగ్మా బై 20 వస్తుంది. సపోజ్ n2 ఇంకెక్కడికి వేరియేట్ అవుతుంది? 900కి. అంటే n1 ఎక్కడి నుంచి ఎక్కడికి n1 ఇంక్రీజ్ టు 900 అయింది, రైట్? అప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా? సిగ్మా బై √n2 అంటే సిగ్మా బై 900. అంటే 400 అయినప్పుడు స్టాండర్డ్ ఎర్రర్ సిగ్మా బై 20, 900 అయినప్పుడు సిగ్మా బై 30. మనం ఏం కనుక్కోవాలి? ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క మీన్ ఎంత కనుక్కోవాలి, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఇఫ్ ద శాంపుల్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 400 to 900 అని అంటే మనం దీన్ని ఎన్ని టైమ్స్ రాయొచ్చు? సిగ్మా, యాక్చువల్ దిస్ ఈజ్ 400 900 అవ్వాలి అని అంటే ఏంటిది? 3/2 ఇంటూ దిస్ అని రాసామనుకోండి, ఇట్ విల్ బికమ్ టు అంటే 3/2 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ 2.
ఎందుకని సిగ్మా బై 30 అంటే స్టాండర్డ్ ఎర్రర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా 1లో రాసామనుకోండి, దిస్ ఈస్ ద వాల్యూ. అంటే ఏమవుతుంది, ఎన్ని టైమ్స్ ఎక్కువ అవుతుంది, 3/2 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదండి. ఇంకా మీకు కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, ఇంకా పోస్ట్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.